మోదీ ఈ నెల 16న ఏపీ పర్యటనకు రానున్నారు. శ్రీశైలం ఆలయం సందర్శనతో పాటుగా జీఎస్టీ ర్యాలీలో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. ఇదే సమయంలో ఏపీ కేంద్రంగా భారీ ప్రాజెక్టుకు అనుమతి లభించింది. రక్షణ రంగం ఏపీలో కీలక అడుగు వేయనుంది. దోనకొండలో బీడీఎల్ సంస్థ 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ స్థాయిలో సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ కు నిర్ణయించింది. ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు గేమ్ చేంజర్ గా నిలవనుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్థిక సాయంతో పాటుగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో ఆసక్తి చూపుతుంది. తాజాగా ప్రతిష్టాత్మక సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రకాశం జిల్లా దోనకొండలో భారీ స్థాయి సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు నిర్మాణం కానుంది. మొదటి దశలో 650 కోట్ల రూపాయలు, రెండో దశలో 550 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. మొత్తం 1200 కోట్ల రూపాయలతో ఈ యూనిట్ స్థాపన జరగనుంది. ప్రొపెల్లెంట్ మోటార్లు, సమీకృత ఆయుధ వ్యవస్థల తయారీ, టెస్టింగ్ సదుపాయాలు ఇందులో ఉంటాయి. ప్రాజెక్టు అమలు పూర్తి స్థాయిలో జరిగితే రాష్ట్రం రక్షణ పరికరాల తయారీలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. బీడీఎల్ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా మరో 1000 మందికి ఉపాధి లభించనుంది. మొత్తం 1600 మంది ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందనున్నారు. యారీ యూనిట్ తో పాటు 200 ఎకరాల్లో ఉద్యోగుల కోసం ఆధునిక టౌన్షిప్ ఏర్పాటు చేయనుంది. 600 కుటుంబాలకు నివాస సదుపాయాలు కల్పించేందుకు బీడీఎల్ ప్రతిపాదించింది. ప్రాజెక్టు కోసం 1400 ఎకరాల భూమి అవసరమని బీడీఎల్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిలో ప్రభుత్వం తన దగ్గర ఉన్న 317 ఎకరాలను ఎకరాకు 7.73 లక్షల రూపాయల చొప్పున కేటాయించనుంది. మొత్తం 1346.67 ఎకరాలను ఈ ప్రాజెక్టు కోసం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలు, క్షిపణులు, తుపాకులు వంటి వివిధ ఆయుధ వ్యవస్థలను సమన్వయపరిచే ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ తయారీ ఈ యూనిట్లో ప్రధానంగా జరుగుతుంది. 2028 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి అదే ఏడాది సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుంది.